పరిశుద్ధాత్మ లేనటువంటి వాళ్ళు పాటలు పాడకూడదు. వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీ కావచ్చు, పురుషులైనా కావచ్చు. పాడితే ఏమైంది? వాడు సినిమా ఆలోచనలతో, లోక సంబంధమైన ఆలోచనలతో స్పీకర్ పట్టుకొని పాడుతుంటాడు. దేవునికి ఇష్టం ఉంటుందా? దేవునికి ఇష్టం ఉండదు. అప్పుడు ఆడ ఏం కార్యం జరుగుతుంది? దేవుని పాటే, కానీ దేవుని యొక్క మహిమ దిగదు. దయ్యాలు తిరిగి దైవాత్మలు వస్తాయి అన్నమాట. అందుకని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనకి తేటగా బయలుపడి ఉండే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని పరిశుద్ధ స్త్రీలు, మనమంతా స్త్రీలమే, పురుషుడైన ఒక్కడే. హల్లెలూయా. ఈ శరీరాలు ఉన్నంత వరకే స్త్రీ పురుషుడు. ఈ శరీరం ఒక్కరు వెళ్ళిపోయిందనుకో, ఆ తర్వాత ఎవరు? మనము. హల్లెలూయా. ఆ తర్వాత క్రీస్తుని కలిగి ఉంటాం. ఇక క్రీస్తే, మరి క్రీస్తుకు అప్పగించుకోవాలా. ఆయన పెళ్లి కొడుకు, మనం పెళ్లి కుమార్తె. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఆ మాట చెప్పాలి మనకు అర్థం కాక